తీసుకురావాలంటే చాలా ప్రయాసపడ్డాం. దాని గురించి తెలుసు. ముఖ్యంగా దీని గురించి బాగా కష్టపడ్డది పి సాయిరెడ్డి. బ్రాకెట్లో మన కత్తి సాయిరెడ్డి దీని గురించి బాగా కష్టపడ్డాడు. ఫస్ట్ ఒకసారి మనమందరం నేను సపోర్ట్ కొడతాం. అరే సాయిరెడ్డి సపోర్ట్ కొడతా. ఈ తర్వాత కంటిన్యూషన్ ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నవనీత్ రావు అలాగే మీ రాజేశ్వర్ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తారు. వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉంటుంది. మధ్యలో కొంచెం ఏమన్నా ఎంటర్టైన్మెంట్స్ కానీ ఇంకా మర్చిపోయిన సంఘటనలు ఏమన్నా ఉంటే ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోండి. ఇక్కడ కూర్చో కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. లాస్ట్ కమిటీ కూడా ఉంటుంది, నువ్వు రైడింగ్ కావాలి. కష్టపడి ఏర్పాటు చేసిన మన ఫ్రెండ్స్ వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్స్, స్పెషల్ థ్యాంక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న, ఇది చూడండి. రైట్ పెట్టండి. రైట్ సార్. ఎస్ ఓకే. ఇంకా నవీన్ రెడ్డి మీరందరూ నాగేసుకోవచ్చు. తిరుపతి ప్లీజ్. జేఎన్ తిరుపతి కమ్. అన్నా ఇది సార్ ఇక్కడ సార్. ఓకే బ్యాక్ ఇక్కడ సమానం. ఎస్ ఓకే. అందరు రండి ప్లీజ్. నగేష్, ఆర్ మోహన్, రాజేందర్. Friends, good afternoon. ఓకే. 29 సారీ ఇంకొక 4 సంవత్సరాలు ఎక్కకపోయినా, ఎందుకంటే ఇంకా నాకు ఉందంతా ఇంకా ఊసిపోలేదు, ఇంకా హైదరాబాద్ ఉంది. కాబట్టి 29 సంవత్సరాల కాలం ఇది నెరవేరాలంటే గత 2 సంవత్సరాల నుండి మాకున్నటువంటి గ్రూప్లో ఎంతో కష్టపడుతూ ఎన్నో విధాలుగా మెసేజ్ పెడుతూ ఈరోజు ఈ కళను నెరవేర్చినటువంటి ముఖ్యంగా మన కొద్దిమంది ఫ్రెండ్స్కి నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిన్నప్పుడు నేను పి సాయిరెడ్డిని ఒక విధంగా పిలిచేవాళ్ళం. స్కూల్లో చదువుతున్నప్పుడు పిస సాయిరెడ్డి అనేవాళ్ళం. వాడు ఇప్పుడు పిస సాయిరెడ్డి కాదు, పర్ఫెక్ట్ సాయిరెడ్డి అండి ప్రజెంట్. ఎందుకంటే వాడే ముందు ఉండి అన్ని కార్యక్రమాలు అన్నాడు. వాడు నిద్రపోకుండా నిద్రపోయిన వాళ్ళని లేపి ఇంతటి కార్యక్రమాన్ని ముందుకు నడుపుతున్నటువంటి వ్యక్తి మన పర్ఫెక్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ సాయిరెడ్డికి ప్రత్యేకత కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం యాక్చువల్గా అసలు నేను ఎస్ఎస్సి ఇక్కడ చదవలేదు. 8th 9th మాత్రం ఇక్కడ చదువుకున్నాను. 7th క్లాస్ వరకు సిబ్బంది వెళ్ళాడు. 10th ఆర్మూర్ వెళ్ళాడు. మా డాడీ టీచర్ ఉంటే డాడీ ఆర్మూర్ రామ్ మందిర్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. డాడీ పేరు నారాయణ స్వామి. సుబ్బేలు దాదాపు ఒక 30 సంవత్సరాలు ఉండేది. సుబ్బేలు ఉండి సుబ్బేల్, మగ్గిడి, కాడాపూర్, కోపన్పల్లి, పద్దేపూర్లో కూడా పనిచేసినాడు మా డాడీ. సో ఆ చివరి సంవత్సరం 10వ సంవత్సరంలో మా డాడీకి రామ్ మందిర్ ఆర్మూర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం ద్వారా మేము కూడా ఆర్మూర్కి వెళ్ళడం జరిగింది. నేను ఆర్మూర్లోనే పదవతరగతి చదివాను. మరి ఈ 29 సంవత్సరాల కళ ఇప్పుడు నెరబోతుందంటే అసలు నేను ఊహించలేను. అవుతుందా అయిందా అని ఇప్పటికి కూడా నేను అనుకోవడం లేదు. నేను దాదాపు ఇప్పుడు ఈరోజు కూడా వస్తాడో రాడో అని అనుకొని రావడం జరిగింది. సో ఈ ఇంత మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినటువంటి సాయిరెడ్డి
ఆయన సిద్ధ నవీన్, బాలరాజ్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రాజేశ్వర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాడు. సో అప్పుడున్నటువంటి ఇప్పటికీ కొద్దిమందిని నేను ఇంకా గుర్తించలేకపోతున్నాడు. పేర్లను కూడా నాకు తెలియవు. చాలామంది పేర్లలో బాయ్స్ అండ్ గర్ల్స్లో కానీ వాళ్ళ యొక్క నేమ్స్ నేను మర్చిపోవడం జరిగింది. మళ్ళీ ఒకసారి జ్ఞాపకాల గుర్తుగా వాళ్ళందరి పేర్లను కానీ వారందరూ కూడా స్టేజ్ మీద వచ్చి ఒక్కొక్కరు వారి యొక్క పరిచయాన్ని తెలియజేస్తారు అనుకుంటున్నారు. ముఖ్యంగా పనిచేస్తున్నారు మాట్లాడుతున్నారు. ఓకే రైట్ సార్ భయ్యా నవీన్ రెడ్డి ఇక్కడ చూడు ఇక్కడ మళ్ళీ పెట్టు ఫైన్ శ్రీకాంత్ మేడం ఇది ఓకే 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 ఇక్కడ చూడండి రెడీ సార్ ప్రస్తుతం గెస్టెడ్ హెడ్ మాస్టర్ అంకాపూర్లో వర్క్ చేస్తున్నారు. మన సోషల్ రెడీ సార్ అన్నగారికి చూడాలా ఎస్ ఓకే అలాగే మన క్లాస్మేట్స్ గర్ల్స్ థ్యాంక్ యూ సార్. మరియు విద్యార్థులు నాతోటి విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. నా పేరు పి సాయారెడ్డి, స్కూల్ నేమ్ అయితే పి సాయన్న. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను. నాకు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు. నేను ప్రస్తుతం వ్యవసాయ రంగంలో ఉన్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. పాత్ర పోషించిందంటే బండి గంగారాజు కోనపల్లి ప్లస్ మన చిత్తాపూర్ వేణుగారు మరియు సుబ్బల్ నవీన్ అండ్ బాలరాజ్. ఈ పద్ధతికి వచ్చేస్తే నేను టి రాజేశ్వర్ చాలా అంటే వారం రోజుల నుంచి స్ట్రగుల్ అయినాను. కాకపోతే ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకున్నాను. ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అందరికీ జయ శ్రీరామ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజం రాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. నాకు విద్యార్థుల యొక్క గురువులందరికీ ఈ సభాముఖంగా ప్రణామాలు. నా పేరు బాజం మహేశ్వర్. ప్రజెంట్ నేను ఎన్జీటీ సెకండరీ గ్రేడ్ టీచర్గా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ధర్మవరంలో పనిచేస్తున్నాను. 2003లో నాకు ఉద్యోగం రావడం జరిగింది. మా భార్య మా పాప she was studying 10th class. My wife is housewife. Thank you very much.
నిర్వహిస్తున్నటువంటి ఈ వేడుక ఈరోజు మన ముందుకు వచ్చింది. ఇట్ వాజ్ అ గ్రేట్ డే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము కలవాలి కలవాలి కలవాలి. దీనికి అంతటి మోటివేషన్ అంటే సమ్మర్లో రీసెంట్ సార్ ప్రతి ఒక్కరు వీళ్ళలో ఎవరైతే ఉన్నారో మాకంటే చిన్న చిన్న జూనియర్ బ్యాచ్లు అందరూ కూడా ఈ వేడుకను జరుపుకున్నారు. సో దట్ అప్పటి నుంచి మా వాళ్ళకు కసి మనం చేసుకోవద్దా. నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన మా గురువులందరికీ, అలాగే నా చిన్ననాటి నుండి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు, అలాగే కొంతమంది 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నుంచి 10th వరకు నాతో పాటు చదువుకున్న నా మిత్రులందరికీ కూడా నా నమస్కారం. నా పేరు కె శ్రీనివాస్, వైఫ్ పేరు లక్ష్మీ భవాని. నేను ఇప్పుడు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ మహబూబ్నగర్గా పనిచేస్తున్నాను. తను డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ ఉంది. మేము ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే రెసిడెన్షియల్ స్కూల్లో ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే డిగ్రీ కూడా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ నాగన్సాగర్లో చదవడం జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసుకుంటూనే కేవలం ఓన్లీ ఒక 6 monthsలోనే నాకు జాబ్ రావడం జరిగింది. గ్రూప్ 2 ద్వారా సెలెక్ట్ అయ్యి ప్రస్తుతానికి నేను ఇప్పుడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. అలాగే నా వైఫ్ కూడా ఒక డిప్యూటీ కమిషనర్ హోదాలో దాదాపు 22 years నుంచి కూడా సేమ్ తను కూడా 22 years నుంచి పనిచేస్తుంది. దీనికి అంతటికి కారణం మేము మా క్రమశిక్షణతో చదువుకోవడం, అలాగే అప్పుడు మా పరిస్థితిలో మాకు ఎటువంటి ఏ ఆర్థిక సహాయం ఏమి లేకున్నా కానీ మాకు గౌరవంగా చెప్పిన మీ విద్యాబుద్ధులు, మీరు ఏదైతే నేర్పించిన విద్యాబుద్ధుల ద్వారా, ఆ క్రమశిక్షణ ద్వారా అప్పుడున్న పరిస్థితుల్లో మేము చదువుకోవడం ద్వారా మేము ఇలా ఈ స్టేజ్లో ఉన్నామంటే దీనికి అంతటికి కూడా మీరే కారణం. అలాగే చాలామంది మిత్రులు చాలా రోజుల నుంచి 4-5 years నుంచి అనుకుంటా ఉన్నాం, కానీ ఎందుకో కుదరలేదు. కానీ ఈసారి గట్టిగా కొంతమంది నా మిత్రులు పట్టుబట్టడం వల్ల ఈసారి జరిగింది. అలాగే ఈరోజు మాకు మరుసటి రోజు అంటే మంగళవారం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. ఈరోజు కూడా గౌరవ మినిస్టర్ గారి రివ్యూ ఉంది. బట్ నేను కలెక్టర్ గారి దగ్గర ప్రత్యేకంగా అనుమతి తీసుకొని రావడం జరిగింది. లేకపోతే మా కలెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఈరోజు నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదు. కేవలం మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు, మళ్ళీ ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. నా మిత్రులు ఈ మధ్యకాలం నాకు తెలిసి చాలా రోజుల క్రితం అశోక్ అని నా మిత్రుడు బహుశా రాధిక వాళ్ళ ఇంటి ముందే చాలా చిన్నప్పుడు దాదాపు 20-25 years క్రితమే చనిపోయాడు. అలాగే ఈ మధ్య కాలంలో గత కొద్ది రోజుల ముందు రాజేశ్వరి నా క్లోజ్ మిత్రుడు కూడా చనిపోవడం జరిగింది. అలాగే మా క్లోజ్ నాతో పాటు మేము అందరం కలిసి తిని పడుకున్న బాజన్ గంగాధర్ కూడా నా మిత్రుడు, నా తమ్ముడు కూడా అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది. వాళ్ళందరి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం తదుపరి కార్యక్రమం కొనసాగిస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. స్నేహితులకు అందరికీ నమస్కారం. ఈరోజు నేను కె శ్రీనివాస్ వాళ్ళ మిస్సెస్ని ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. సిటీలో ఉంటాము కాబట్టి ఇట్లా గెట్ టుగెదర్ అనేది చాలా రేర్గా, కానీ పల్లెటూరు వాతావరణం చాలా టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ప్రెజెంట్ హియర్. చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు ఇక్కడ భాగంగా పార్టిసిపేట్ చేసినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గురువులందరికీ వందనాలు. అలాగే నాతోటి మిత్ర బృందం ప్రతి ఒక్కరికి పేరు కన్నా ధన్యవాదాలు. అయితే ఇందాక మనం ఒకసారి అనుకున్నాం, అంటే ఒక కార్యక్రమం చేయాలంటే సార్, అంటే ఇంట్లో మన పెళ్ళి అయినా కానీ ఏదైనా ఫంక్షన్ చేయాలంటే చాలా ఇంటి పెద్దకు బరువు బాధ్యత బాగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో దీనికి బరువు బాధ్యత అంటే ఫస్ట్ పీస్ ఐడెంటిటీ మేము ఒకసారి సబ్జెక్ట్గా చెప్పాలి. 99% ప్రోగ్రామ్ కాదని చెప్పేసినాం. ఎందుకంటే సార్ ప్రతి ఒక్క ఏదైతే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో ప్రతిసారి సమ్మర్లో చేసుకుంటారు ఎవరైనా. ఇలాంటి బిజీ షెడ్యూల్ లోపల ఈ సమయం లోపల అసలు నాట్ పాసిబుల్ అద్దురాబాయ్ అని చెప్పేసి గట్టి చెప్పిన తర్వాత 2 ఫోన్ చేసి బంద్ చేసిండు, ఇద్దరు కాదని చెప్పేసి. ఒకటి ఆలోచన ఏమంటే మాకు కనీసం ఒక 4-5 members అయినా సరే 10 మంది అయినా సరే నార్మల్గా కలుద్దాం, కలిసి ఏదో ఇంకొక 10 నిమిషాలు మాట్లాడుకున్న పోదాం, కానీ కంపల్సరీ ప్రోగ్రామ్ ఫిక్స్ అని చెప్పేసి చెప్పిండు.
దాన్ని బట్టి ముందు పెట్టుకొని ఒక్కొక్క 4 గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామానికి బాధ్యత వహించి ఒక్కొక్క గ్రామంలో ఇద్దరు స్టూడెంట్స్ బాధ్యత వహించి చేసినాము. సో నా ఫస్ట్ నేను ప్రజెంట్ చెప్పలేను, నా పేరు. అలాగే గ్రామంలో కూడా గణేష్ అని అంటారు, అలియాస్ గణేష్. అంతకుముందు 5 years క్రితం సర్పంచ్గా చేసిన, ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ అయినా. మా మిస్సెస్ సవిత. నాకు బాబు. పాప వచ్చేసి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బాబు ఇంటర్ కంప్లీట్ అయిపోయాడు. సో ఈ కార్యక్రమంలో కూడా గురించి అంటే చాలాసేపు విషయాలు మాట్లాడుకుంటాం. ఓన్లీ పరిచయ కార్యక్రమమే, మిగతా కార్యక్రమాలు తర్వాత మాట్లాడుకుంటాం. శుభాభివందనములు. మరియు నా తోటి మిత్రులకు అందరికీ శుభాభివందనాలు. నా పేరు నవీన్ రెడ్డి. ఇక్కడ 8th 9th చదివిన, 10th లో కూడా ఎగ్జామ్ రాయాలి లాస్ట్లో. అప్పటి పరిస్థితుల కారణంగా నేను వేరే స్కూల్కి వెళ్ళాను. మా మిస్సెస్ లతారెడ్డి, ముగ్గురు కూతుళ్ళు. పెద్ద కూతురు ఎంఏ చేయడానికి అమెరికా పోయి ఇప్పుడే వచ్చింది. ఇద్దరు పాపలు ఇంకా బీటెక్ చేస్తుంది. ఈ గత 5 సంవత్సరాల నుంచి ప్రోగ్రాం చేయాలనుకున్నాను, కానీ చాలా ప్రయత్నం చేశాను, అప్పుడు కాలే. ఇప్పుడు సాయిరెడ్డి స్పెషల్గా పట్టుబట్టి ఈ ప్రోగ్రాం విజయవంతం చేసినప్పుడు చాలా కృషి చేసాడు. ఇప్పటికైనా అందరం కలిసి చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నా చిన్ననాటి నేను చదువుకున్న స్కూల్లో నాకు చదువు చెప్పిన గురువులకి నమస్కారం. నాకు సాయిరెడ్డి ఫోన్ చేసినప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలే గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు అనుకున్నారు కానీ ఇప్పుడు పెట్టింది కదా, అందరి ఫ్రెండ్స్ కానీ తర్వాత వీళ్ళు వాళ్ళని అందరు గుర్తుకొచ్చినాయి. అందరం కష్టాలు ఉంటాము, అందరి కష్టాల నుంచి ఇక్కడ వరకు వచ్చినాము. కానీ అందరినీ ఫ్రెండ్స్ చూస్తే అవన్నీ మర్చిపోతాము. వాళ్ళందరినీ చూసేసరికంటే నాకు చాలా సంతోషం అనిపించింది. అది కాక అందరూ ఇక్కడ అందరు బాగున్నారు. మా హస్బెండ్ మండల అధ్యక్షుడు చేస్తాడు, బాబు పాప. అప్పుడు కష్టాలు లేకుండానే పెరిగినా ఇప్పుడు కూడా నాకు ఎలాంటి కష్టాలు లేవు. అంతా హ్యాపీగానే ఉన్నాము. అందరినీ చూసి కూడా హ్యాపీగా ఉంది. అందరికీ నా పాదాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అమ్మ మనకు జన్మ ఇస్తుంది. ఆ జన్మ ఇచ్చిన తర్వాత మనకు నాన్నను చూపిస్తుంది. నాన్న మనకు గురువులను చూపిస్తాడు. ఆ గురువులను చెప్పే విద్యాబుద్ధులతోనే నేను ఇంత వరకు ఇలా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. కానీ మీ అందరినీ చూసిన సందర్భంలో మాటలు రావడం లేదు. సాయిరెడ్డి ఫోన్ చేసిండు, రాధిక మనం ఇట్లా కలుద్దామంటే నాకు ఎప్పుడెప్పుడు కలవాలా, దోస్తులను మన దోస్తులందరినీ చూడాలంటే నాకు ముఖ్యంగా నా పేరందరికీ తెలిసి రాధిక. ఆ పాటింటే నాకు మా పాప గుర్తుకొస్తుంది. అమ్మ మీ టెన్త్ అన్నారు, చాలా పెద్దగా ఉన్నారు, నువ్వు ఒక్కదాన్ని చిన్న ఉన్నావు అంటుండే. తర్వాత ఇక స్కూల్లో మనందరూ నేను కొంచెం వీకే, ఫస్ట్ బేసి మనకు
తర్వాత ఇస్తాం అంటుంటే కానీ ఈ విషయం మా బాగా చెప్పినారు. అమ్మ నేను మా ఫ్రెండ్స్ దగ్గర మ్యాథ్స్ నాకు రాకపోతుండే మ్యాథ్స్ నోటు తీస్తూ అమ్మ నువ్వు ఇంత దద్దయా అన్నాడు. ఫిజిక్స్ ఎంఏ ఫిజిక్స్ ఆల్ఫోస్ టీచర్ కరీంనగర్. అత్తమ్మ వాళ్ళు ఉండేది వేములవాడ, మేము ఉండేది కరీంనగర్లో. కానీ మా సార్ కొన్ని వాళ్ళ మాటలు మనకు రాకపోతుండే. అతను దీపావళి రోజు పాపకు పటాకులు తీసుకురా నేను అంటుంటే ఇదే భాషనే పటాకులు కాదమ్మా టపాకులు సుసురు బస్సులు చిచ్చుపుట్లు అంటుంది. కరీంనగర్ భాష మనకు తెలుస్తాయి కదా. తోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. అందరినీ గడిపినందుకు చాలా సంతోషంగా ఉంది. మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయి. సాయిరెడ్డి ఫోన్ చేయగానే మా ఆయన ఫారంలో ఉంటాడు, నాకు ఒక బాబు. అందరికీ ధన్యవాదాలు. గురువులందరికీ నమస్కారము. నా పేరు విజయలక్ష్మి, మరి నిజామాబాద్. ఇక్కడ చిన్ననాటి జ్ఞాపకాలు మరి ఇక్కడనే ఫతేపూర్ మరి చిన్ననాటి మిత్రులు, చిన్ననాటి స్నేహితులు అందరినీ చూసి ఎంతో సంతోషంగా అనిపించింది. వీళ్ళని చూస్తే చిన్ననాటి అన్ని జ్ఞాపకాలు వచ్చాయి. మరి 10th వరకు చదివినాను. మా సార్ ఇక్కడనే ఉన్నారు. మా సార్ బిజినెస్ చేస్తారు. మరి నిజామాబాద్. నాకు 2 పాపలు. పెద్ద పాప హారిక బీటెక్ 3rd ఇయర్, చిన్న పాప బీటెక్ 2nd ఇయర్. ఇప్పటికి హ్యాపీ. గారికి నమస్కారములు. అందరికీ నా యొక్క స్నేహితులందరికీ నమస్కారములు. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. నేను అనుకోకుండా అనుకున్నాను. మా సారేమో అక్కడ జాబ్ చేస్తాను వాటిలో అదే ఉన్నాను కాబట్టి రామనుకున్నాం వచ్చేసింది కానీ వచ్చినాము. మాకు సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నమస్కారం. నా పేరు ఆర్ గణేష్. నేను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తాను. ప్రస్తుతం 1 year బ్యాక్ మెంటర్లో చేసేవాడిని. గత గవర్నమెంట్ కేసీఆర్ సమయంలో సార్ అక్కడికి డిప్యుటేషన్గా వచ్చాను కదా 1 year గురించి. నాకు చిన్న డౌట్ వస్తుంది సార్. అంటే మీరు చదువుతో పాటు వీళ్ళని ఊరుకోసారు సార్. ఇంత 30 సంవత్సరాలు కానీ ఈ 30 సంవత్సరాల వయసులోకి ఎవరు నాకు కొట్టడం లేదు సార్. మీరు చాలా దేవుడు ఆరోగ్యంగా చాలా బాగున్నారు సార్. నాకైతే అదే డౌట్ వస్తుంది సార్. నా వాయిస్ కొంచెం బేస్ ఎక్కువ, నేను ఎక్కువ ఇలా మాట్లాడతాను. ఎందుకంటే యూనియన్లో వెళ్ళినప్పుడు యూనియన్ లీడర్ ఇట్లా మాట్లాడతాను. ఎప్పుడు వెళ్ళినప్పుడు మా బాబు అంటుండే, మాకు 2 ఒక బాబు ఒక పాప సార్. 2 టీఎస్ దండల్ రెసిడెన్షియల్లో చదువుతారు సార్. బాబు 10th, పాప 7th సార్. మా బాబు అంటుండే మమ్మీ మీ స్కూల్ పోతుంది ఇట్లా. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించడానికి ఓకే థ్యాంక్ యూ. నమస్కారం. దగ్గర పెట్టుకోమ్మా. కరెంట్ డిపార్ట్మెంట్లో యూడీసీ మా సారు. మేము కామారెడ్డిలో. నాకు ఒక బాబు. నేను అవుతూ అయిపోయి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. పంపిస్తే సార్ గుర్తు అంతా పెట్టండి. నేటి 95-96 పూర్వ విద్యార్థుల పెద్దలు మల్కన్న సార్, లింగుస సార్, తర్వాత కొండాలకి సార్ మరియు రాజ్కుమార్ అమర్ సార్ గారు, వేదిక ముందున్నటువంటి ఇప్పుడు మీరు మాతో సమానమైన అప్పటి విద్యార్థులు మీ అందరికీ కూడా ఈనాటి ఈ సమావేశం సందర్భంగా పెద్దలకు నమస్కారాలు. మీకు నా యొక్క
అభినందనలు ఆశిస్తుంది. అయితే వాస్తవంగా ఇప్పటివరకు దాదాపు మేము నిన్న అంబరీష్ నేను డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు వరుసగా పెడుతున్నారు, ఇంకేదైనా పెడుతున్నారు. మరి రోజు ప్రతి సండే మేము పక్కకు రావాల్సి వస్తుంది. మేము నార్మల్ ఉంటాం, అయితే ప్రతి సండే పక్కకు రావాల్సి వస్తుంది. అందరూ ఒకటిసారి పెడితే బాగుంటుంది అనుకున్నాం. సరే, ఎవరు రావాలంటారు. ఏమైనా మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అపూర్వమైనటువంటి మీ సమ్మేళనానికి ఆహ్వానించినందుకు మీ అందరికీ నా తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి నేను చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే, ఆ రోజుల్లో మేము ఈ పత్రికూరు పాఠశాలలో బోధించేటప్పుడు నేనైతే అది మర్చిపోను. ఎందుకంటే మేమందరం ఎట్లా ఉంటుంటామంటే ప్రతిసారి ఒక దాన్ని మేము ఎంజాయ్మెంట్ లాగా, అంటే చాలా సంతోషంగా బోధన చేసింది. అట్లా ఉండే పిల్లల పరిస్థితి, క్రమశిక్షణ కానీ ఇంకా చెప్పినట్టు విధంగా. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ పరిస్థితి లేదు. మరి మీ అందరికీ తెలుసు, నేను వాస్తవంగా 96లో గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ కాకముందు ఫతేపూర్లో పనిచేసేటప్పుడు నేను విలేజ్ కంట్రిబ్యూషన్ టీచర్గా పనిచేస్తుంది. అది నాకు ఈ ప్రభుత్వ ఉద్యోగం రావడానికి బాగా ఉపయోగపడ్డది. ఈ సందర్భంగా అది నేను మీకు చేసినటువంటి సర్వీస్ నాకు ఈ ఉద్యోగం రావడానికి అవకాశం కల్పించింది. కాబట్టి మీరే నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేసినని భావిస్తున్నాను. ఈనాటి 1995-96 బ్యాచ్ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నియర్ అబౌట్ 28 years 95-96 బ్యాచ్ అంటే ఇప్పుడు దాదాపుగా 27 సంవత్సరాల తర్వాత ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి మామూలు విషయం కాదు. అక్కడ ఉన్నప్పటి ప్రతి ఒక్కరి నంబర్లు కలెక్ట్ చేసి అందరినీ ఒక చోటికి, ఆ రోజు ఆ ఇయర్లలో పెట్టినటువంటి ఉపాధ్యాయులను ఒక చోటికి చేర్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది చాలా పెద్ద ప్రయాసంతో కూడుకున్నటువంటి విషయం. అయినా కానీ దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి స్టూడెంట్స్కు ధన్యవాదాలు తెలుపుతూ, మరి అందుకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు కార్యక్రమానికి హాజరైనటువంటి మా తోటి సీనియర్ విజుల సార్, మల్కన్న సార్, రాజ్ కుమార్ సార్, వెంకటరమణ సార్, నవ్య సార్, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక 24 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలందరినీ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ నాకు కలుస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నవనీత్ గారు కానీ, రాజేశ్వర్ కానీ, శ్రీనివాస్ కానీ, వీళ్ళందరూ మధ్య మధ్యలో కలుస్తుంటారు. శ్రీనివాస్ ఒకసారి నేను డిస్ట్రిక్ట్ ఏర్పాటు కలెక్టర్ ఆఫీస్ పోయినప్పుడు ఆ రోజు సివిల్ సప్లైస్లో శ్రీనివాస్ కలిసిండు నాకు మధ్య మధ్యలో అడుగుతుండే శ్రీనివాస్. ఇక్కడ రాజేశ్వర్ కూడా టీచర్, నారాయణ టీచర్ అయ్యింది కాబట్టి ఎక్కడో కూడా కలుస్తుంది. అలాగే నవనీత్ గారు ఒక 2-3 సార్లు అయింది. పాపం అబ్బాయికి ఇద్దరు పిల్లలు చాలా బాగున్నారు. నాకు ఇద్దరు కొడుకులు చదువుతున్నారు. ఇలా మధ్య మధ్య కొంతమందే కలుస్తారు. కానీ ఈరోజు ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ను ఈరోజు కలుసుకోవాలంటే అవకాశం నాకు వచ్చింది. అది ఈ ఆత్మీయ కనిపించే అది స్టూడెంట్స్ అందరినీ నేను చూడలేకపోతున్నాను. అందుకు మీ అందరికీ థ్యాంక్స్ చేసుకుంటూ, అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి చేసిన మా అప్పటి కొలీగ్స్ గౌరవనీయులు నిజుల సార్, మల్కన్న సార్, అంబరీష్ సార్, రాజ్ కుమార్ సార్, నర్సయ్య సార్, అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు ఆశిస్తుంది. విద్యార్థులకి 28 years is a very long time and I don't exactly remember. అసలు అంటే ఎవరు ఏంటి అనేది పెద్ద గుర్తులేదు. ఇప్పుడు నవీన్ ఫోన్ చేసినప్పుడు నవీన్ రెడ్డి అని కానీ సుబ్బిరాజ్ కదా అన్న, కానీ ఆయన కనబడితే మాత్రం నేను గుర్తుపడలేకపోయినాను.
అట్లా అమ్మాయిని మనం ఒక ముగ్గురు దగ్గరికి గుర్తుపట్టినట్టు అంటే వాళ్ళు అప్పటికి చేంజ్ కాలేదు. అంటే ఇక్కడ కెరియర్ బిగినింగ్లో ఇక్కడ పనిచేసిన ఉద్యోగం వచ్చిన తొలి రోజుల్లో మళ్ళీ ఉద్యోగం రిటైర్మెంట్ రిటైర్మెంట్ ముందర అందరినీ అంటే నన్నందరూ కూడా క్షమించాలి. నేను వేరే మీటింగ్లో ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. నా వల్ల నేను వస్తాను నన్ను పికప్ చేసుకోవడం నేను నిజామాబాద్ కావాలి నాకు ఉంటాను. నన్ను పికప్ చేసుకోవడానికి కొంచెం వీలు అవ్వలేదు. నేను ఇంకో మీటింగ్లో ఉండడం వల్ల నాకు వీలైంది. కాబట్టి అన్యదా భావించవద్దని అందరికీ కోరుతున్నాను. ఇంకోటి మీరు మాది చనిపోయిన విద్యార్థుల గురించి చెప్పాలని చాలా సార్లు పాల్గొన్న నరసేన్ సార్, ముద్దురాజు నారాయణ సార్ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళని కూడా ఒకసారి మనం ఇంకా స్మరించుకొని బహుశా గుర్తుకొస్తుంది సార్ అడుగుతాను. అప్పుడు మనం అనుకోవాల్సి నమస్కారం మరియు అప్పటి విద్యార్థులు అందరికీ ఆశిస్తున్నారు. మనమందరం 95-96 బ్యాచ్లో ఉన్న విద్యార్థులు అందరూ మంచి మంచి ఉద్యోగాలకు వెళ్ళారు, తమ పనులు చేసుకుంటున్నారు, జీవితంలో అభివృద్ధి చెందారు. అయితే జీవితంలో అభివృద్ధి చెందడం వేరు, జీవితంలో వికాసం చెందడం వేరు. వికాసం వేరు, అభివృద్ధి వేరు. అయితే అభివృద్ధి అనేది మన జీవితంలో ఎప్పుడు చేస్తూనే ఉంటాం. కుటుంబ పోషణ కొరకు, జీవనం పోషణ కొరకు. మరి ఈ సమ్మేళనం ద్వారా జీవన వికాసం గురించి కూడా కొంచెం ఆలోచించాలి. సమ్మేళనం అనేది మనందరం కలిసి ఆనందంగా జీవిస్తున్నాం అనే కాన్సెప్ట్తోని మనమందరం వచ్చినాం. అందులో జీవిత వికాసం కొరకు కూడా కొంచెం ఆలోచన మీరు కూర్చొని ఆలోచించాలి. ఏంటిది అంటే మీరు కృతజ్ఞతా రూపంలో అప్పటి మీరు చదివిన 10th బ్యాచ్లో ఉన్నంత వరకు ఉన్న ఉపాధ్యాయుని పిలిచి ఏ విధంగానైతే సన్మానం చేస్తున్నారో అదే ఒక కృతజ్ఞతా రూపం. అదేవిధంగా మన జీవితంలో భగవంతుడు ఏదైతే మన జీవితాన్ని ఇచ్చాడో ఆ జీవితంలో మనం ఎంతవరకు వికాసం చెందినమని ఒకసారి ఆలోచన మనము చేయాలి. ఆ ఉద్దేశంతో పూర్వకాలంలో కూడా ఈ సమ్మేళనాలు జరిగేవి. సమ్మేళనం జరిగింది అంటే వాళ్ళు జీవన వికాసం, జీవిత అభివృద్ధి గురించి కాకుండా జీవన వికాసం కొరకు ఎవరు ఏం చేస్తున్నారు అనేది ఆలోచించి భారతదేశాన్ని ఒక హైందవ కుటుంబంగా మార్చేందుకు వాళ్ళు సమ్మేళనాలు చేసేవాళ్ళు. ఇప్పటి కాలంలో అయితే మనం ఎంజాయ్మెంట్ కొరకే మాత్రము సమ్మేళనం అవుతున్నది. ఏంటంటే చెప్పి
మీకు జరుగుతున్న విషయాన్ని చెప్పి మాకు మా అందరిని తెలుసుకోవడానికి ఈ సందేహాన్ని పెట్టారని మేము అనుకుంటున్నాము. ఈరోజు 29వ రాష్ట్ర సమ్మేళన ఆసియా సమ్మేళనకు హాజరైనటువంటి 4వ నంబర్ సార్ కండలు పెట్టుకున్నాడు వేదికపై ఉన్నటువంటి మాట్లాడడానికి హిందీ పండిట్ రాజ్కుమార్ గారికి మరి గైక నిర్మాత బ్రహ్మారెడ్డి గారికి అంబరీష్ సార్ గారికి నక్షత్ర మాస్టర్ గారికి మరియు మీ అందరికీ నా యొక్క ఏ ప్రోగ్రాం చేసినా కానీ తన భుజాలపై ఎత్తుకుని చేయవలసిన వస్తుంది. అప్పటి కార్యక్రమము ఇక్కడ 3వ తారీఖు హాజరు కావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి సాయంత్రం గారు ఇంతమంది స్టూడెంట్స్ యొక్క ఫోన్ నెంబర్ గ్యాదర్ చేసి ప్రతిరోజు సార్ ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రతి ఒక్క పాఠశాలలో రమ్మని చెప్పడము మరియు వాళ్ళందరినీ గ్యాదర్ చేయడం పనిగా చూసుకొని మీ అందరికీ గ్యాదర్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా నేను అనుకుంటున్నాను. ఇంకా కొంతమంది స్టూడెంట్స్ రాలేదనుకుంటున్నారు. కొంతమంది స్టూడెంట్స్ వారి జీవనోపాధి కొరకు దుబాయ్ కూడా వెళ్ళవచ్చు. తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి ఉపాధ్యాయులు మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్స్ మనకు చాలా సంతోషంగా అనిపించింది. శ్రీనివాస్ గారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, పెద్ద కృతజ్ఞతలు అందరికీ. కానీ ఈ బ్యాచ్లో ఉన్న విద్యార్థులు చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్ టీచర్గా లెక్చరర్గా పని మీద ఉన్నారని చాలా గర్వపడుతున్నాను. మరియు ఈ కార్యక్రమానికి ఫ్యామిలీతో వచ్చినటువంటి వారు ఉన్నారు, వాళ్ళు కూడా నా యొక్క కృతజ్ఞతలు. మరి వాళ్ళ యొక్క పరిచయం అయితే చాలా మంచిగా జరిగింది. మరి ఇక్కడ కూర్చున్నట్టు ఉపాధ్యాయులుగా వాళ్ళ పరిచయం చేశారు. నేను కూడా నా యొక్క పరిచయం ఏంటంటే నేను 1973లో అపాయింట్మెంట్ జరిగింది. మరి అక్కడ దర్పల్లి మండల్ అన్సాంతరి గ్రామంలో అప్పటి నుంచి నేను వినోదాలో పనిచేశాను. తర్వాత 19 పనిచేశాను. వెండలో 11 సంవత్సరాలు పనిచేశాను. అదేవిధంగా ఫతేపూర్లో పనిచేశాను. తర్వాత ఆగూరులో పనిచేశాను. తర్వాత ప్రమోషన్గా నేను బడాపీలో మరియు ఎంఈఓ రిటైర్మెంట్గా అక్కడికి జరిగింది. 2009లో రిటైర్మెంట్ అయినాను. నాకు 2 బాబులు, 1 అమ్మాయి. 2 బాబులు పెద్ద పిల్లవాడు బిజినెస్, 2వ పిల్లవాడు హైదరాబాద్ ఉన్నారు. ఈరోజు వచ్చేది కొన్ని కారణాల వల్ల నాకు రాలేకపోయారు. మరి అమ్మాయి 2 కొడుకులు, వాళ్ళు మాత్రం బీటెక్ కంప్లీట్ అయిపోయింది. 2వ అబ్బాయి బీ ఫార్మసీ ఈ సంవత్సరం 4th ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా నా యొక్క జీవన స్థితి జరిగింది. నాకు నా గురువులకి ఆరాధన చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఒక వర్షాన్ని సంవత్సరం వరకు ఎడ్యుకేషన్ కానీ సార్ ఒకసారి నా వార్త లేక చెప్పి రావాలి. అయితే తిరుపతి నేను ఇంకోటి నవీన్ కోమలత అప్పుడు కరెక్ట్ చక్రపాణి 19 మాకు జన్మసార చెప్పింది. తర్వాత రమేశ్వర ఆ టైంలో మీరు ఏదున్నా కానీ మీరు ముగ్గురు ఉన్నత స్థాయికి ఇద్దరు ఆ రోజుల్లో చెప్పింది. అక్కడ మాకేమైందంటే అక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ 8th 9th మంది నేను చదివింది 8th 9th సత్యమూర్తి స్కూల్ హై స్కూల్లో 10th శర్మ స్కూల్. ఆ 8th 9th కూడా మాకు రమణి సార్ మ్యాథ్స్ చెప్పడం, నర్సయ్య సార్ సోషల్ చెప్పడం జరిగింది. మల్గన్న సార్ అక్కడ. దాని తర్వాత ఏమైందంటే నేను డిగ్రీ అయిపోయింది. బీఈడీ వెళ్ళిన తర్వాత ఇక్కడ పంచాయతీ డిగ్రీ కాలేజ్ భీములలో మ్యాథ్స్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రజెంట్ ఇప్పటికీ మల్కన్న సార్ తర్వాత నర్సు సార్ నాకు ఎక్కువ టచ్లో ఉంటుంది. నాకు జీవిత పాఠం నేర్పింది కూడా ఇదే. నేను ఏ రోజు స్థాయిలో ఉన్నాను, ఇంత ఓపిక ఉన్నానంటే నాకు యాక్చువల్ ఓపిక లేదు. నర్సారి తెలుసు. ఎవరితో రోజున్నప్పుడు నర్సారి
కోరుకున్నాను ట్రైనింగ్ సార్ వల్ల తర్వాత మకర సార్ వచ్చినాక రిసీవ్ అవుతుంది ఆ సార్ వల్ల నాకు వచ్చేమో కోపం అనేది తగ్గింది అనిపిస్తుంది అప్పుడు వాటరే కోర్టు కాస్త చేయకూడదు ఈ ప్రోగ్రామ్ చేద్దామని అక్కడ కోర్టు పోయిన చెప్పడం పడుతూనే ఉన్నారు కానీ నేను ఏమనుకున్నా అంటే అసలు ఎక్స్టెంట్ అసలు ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుందా ఎక్స్టెంట్ జస్ట్ నెగిటివ్ కాదు ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది కానీ 100% సక్సెస్ అయింది ఇది నా యొక్క అనుకున్నామని ఇలా నేను జీవితాంతం రుణపడి నాకు అబ్బాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్రొఫెసర్ క్రికెట్ ఎదుగుతామని ఆలోచనలో ఉన్నా ఇంకో చిన్న వాడి ప్రోగ్రామ్ సాధ్య వస్తుంది దగ్గర పెట్టుకోండి నా దగ్గర ప్రస్తుతం రామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్నాను మేడం కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది అంటే ఆమె కూడా వచ్చేది పని బాగుంది అసలు పాఠాలు బాగా నేర్పుతాను స్టేజ్ మీద నీ ముందు మాట్లాడాలని కొద్దిగా భయమే సార్ ఎందుకంటే నేను కాలేజీలో ఏ ప్రాబ్లం జరిగినా కానీ ఇక్కడ ఉన్నట్టు 4 గోడల మధ్య క్లాస్లోనే నేను ఎంత చెప్పాను అంత చెప్తాను సార్ మధ్య స్టేజ్ మీద నేను అక్కడనే ఉంటాను సార్ ఏమనుకో దయచేసి అది నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది సార్ అంటే వాస్తవానికి మాకు 5th క్లాస్లోనే రమణారెడ్డి సార్ అప్పుడు వచ్చేది కొత్తగా అప్పుడే నేను ప్రవీణ్ నవీన్ అప్పుడే ఈశ్వర్ సార్ కూడా అప్పుడే మళ్ళీ జనార్దన్ సార్ కూడా ఉంది సార్ అప్పటి నుంచే మాకు ఎడ్యుకేషన్ మీద స్టార్ట్ అయింది సార్ తయారయ్యే విధానాన్ని బట్టి అంటే అనిపించండి సార్లెట్ ఉన్నారని అంటే ఇప్పటి మీద సార్లెట్ ఉన్నాం సార్ చాలా సంతోషం చాలా ఏళ్ళ తర్వాత మీ అందరినీ కలిసిన సార్ సార్లు ఫీల్డ్లో వచ్చిన అప్పుడప్పుడు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి గురువర్యులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాతోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు వేణుగౌడ్ మాది చిట్టాపూర్ విలేజ్ నా భార్య పేరు తిరుమల 2 అబ్బాయిలు ఒక బాబు సాయి ధీరజ్ గౌడ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చిన్న బాబు 8th క్లాసు చదువుతున్నాడు. అయితే మనకు ఈ గురువు శిష్యుల మధ్య సంబంధం అనేది చాలా పవిత్రమైనది చాలా ఉన్నతమైనది. మరి ఎట్లా అంటే ఒక తాబేలు తీసుకుంటే ఆ తాబేలు పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లలు అనేది అవతలి ఒడ్డున ఉంటాయి, తల్లి మాత్రం ఈ ఒడ్డున ఉంటూ అది ఓన్లీ ధ్యానంతోనే ఆ పిల్లల్ని కనిపెడుతూ చూస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ పిల్లలకు ఏమైనా అపాయం కలుగుతుందా అనేది ఇక్కడ ఒడ్డున ఉన్న తాబేలు అక్కడ ఉన్న పిల్లల్ని గమనిస్తూ ఉంటుంది అన్నట్టు. అట్లనే గురువులు కూడా అలాగే అన్నట్టు. వాళ్ళు ఎక్కడ ఉన్నా వారి ఆశీస్సులు అన్నీ మన పైన ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి అన్నట్టు. అదే గురువు శిష్యుల మధ్య సంబంధం. ఒక పల్లెటూరు రైతు పూర్వకాలంలో ఒక ఊరు నుండి మరొక ఊరికి రావాల్సిన అవసరం అనేది ఉంటుంది. అటువంటి సందర్భంలో అప్పుడు బస్సులు కానీ బైకులు కానీ కార్లు కానీ ఏమి ఉండేవి కావు, ఓన్లీ ఎడ్ల బండ్లు మాత్రమే ఉండేవి. ఆ సమయంలో ఆ రైతు పని నిమిత్తము ఒక ప్రదేశం నుంచి ఒక ఊరు నుంచి మరొక ఊరుకు రావాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో అతను ఒక ఎడ్ల బండి పైన వస్తున్నటువంటి సందర్భంలో అతనికి ఏది దొరికినా ఫ్రీగా ఏది దొరికితే తీసుకుంటారు అన్నట్టు. ఏది ఫ్రీగా దొరికిందో వాళ్ళు తీసుకోవడం అలవాటు ఉంటుంది అన్నట్టు. అట్లా ఒక ఊరు నుంచి మరొక ఊరికి వస్తున్న సందర్భంలో ఒక మేకప్ అప్పుడే యాక్సిడెంట్ అయ్యి అక్కడ పడి ఉంటుంది. అప్పుడు ఆ రైతు వస్తాడు, వచ్చి చూస్తాడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేకపోయేసరికి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దాన్ని ఎడ్ల బండ్లో వేసేసుకొని ముందుకు వస్తూ ఉంటాడు. ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఒక కోడికి యాక్సిడెంట్ అవుతుంది. కోడి కూడా చనిపోయే స్థితిలో ఉంటుంది, ప్రాణం ఉంటుంది. దానికి కూడా అరే ఎవరైనా చుట్టుపక్కల చూస్తూ ఉంటారు, ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేకపోయేసరికి ఆ కోడిని కూడా ఎడ్ల బండిలో వేసుకుంటారు. అలానే ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఊరి పొరిమెరలు మనకు ఒక మర్రి చెట్టు అలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశంలో ఒక ముసలతను కూడా లాస్ట్ స్టేజ్లోనే ఉంటాడు. అతను కూడా అయితే ఆ సమయంలో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జనాన్ని గమనిస్తారు. ఎవ్వరు
ఎక్కించుకొని జనాలు ఉండే ప్రదేశానికి వస్తాడు. మనం పలుగు అంటాం, ఓకేనా? మన పల్లెటూరులో పలుగు అనే మాట వింటూ ఉంటాం. ఆ జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశం అన్నట్టు. ఆ ప్రదేశానికి వచ్చి మనం మేకను వేలం పాట వేస్తారన్నట్టు. 3000 అని చెప్తుంటాడు. మేక 3000, 4000 ఇట్లా చెప్తుంటాడు. చెట్టు ఉండగానే మేక చనిపోతుంది, మరణిస్తుంది. మరణించగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది చనిపోయింది కదా, నేను ఒక 1000 రూపాయలు ఇచ్చి అంటారు. అనగానే ఆ మేకని అతను తీసేసుకుంటాడు, 1000 రూపాయలు ఇచ్చేసి తీసేసుకుంటాడు. అతనే కోడి కూడా లాస్ట్ స్టేజ్లో ఉంటుంది, అది కూడా చనిపోయడానికి దగ్గరలో ఉంటుంది అన్నట్టు. అటువంటి సందర్భంలో ఇది కూడా వేలం పాట వేస్తాడు. దాన్ని ఒక 400 నుంచి స్టార్ట్ అవుతుంది. అది వేలం వేస్తూ ఉండగానే చనిపోతుంది అన్నట్టు. చనిపోతే దాన్ని కూడా ఒక 50 రూపాయలకు 100 రూపాయలకు తీసేసుకుంటాడు. అయితే మనిషి కూడా చావు బతుకుల్లో ఉంటాడు. లాస్ట్ అక్కడ ఉన్న వాళ్ళకి వేలం పాట వాడతాడు. 1,00,000 రూపాయలు వేలం పాట వాడుతున్నాను ఈ ముసలయ్యని అని అడుగుతాడు. 1,00,000 రూపాయలు, 20,000, 10,000 ఎవరు ముందుకు రారు అన్నట్టు. అలా ఊరంతా తిరుగుతూ ఉంటాడు. ఊరంతా తిరిగి ఎవరైనా తీసుకుంటారేమో అని చూస్తాడు. ఎవరైనా తీసుకుంటారా? 5,000, 1000 అన్నా ఎవరు తీసుకోడు. ఆ ముసలైన కూడా చనిపోతాడు అన్నట్టు. అంటే చూడండి, జంతువులకు ఉన్నటువంటి విలువ మనుషులకు లేదు. ఎందుకంటే బతుకున్నప్పుడు మాత్రమే మనుషులకు విలువ ఉంటుంది.
అను 1 2 3 అను 1 2 3 ఇక్కడ చూడండి అందరూ 1 2 3 అను 1 2 3 క్లోజ్ దగ్గర 1 2 3 బ్యాక్ అప్ చేయండి వెరీ 1 2 3 స్మైల్ లైట్ గా రెడీ సార్ అందరు చూడండి కళ్ళు మూయొద్దు రెడీ సార్ చిన్న కార్యక్రమాల తర్వాత కొంచెం బ్యాక్ సైడ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఫతేపూర్ హెచ్ఎస్ ఫతేపూర్ గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ రోజు విద్యార్థులకు పాఠాలు బోధించినటువంటి లింగు సార్, మల్కన్న, వెంకటరమణారెడ్డి గారు, అంబరీష్ గారు, శ్రీనర్సయ్య, నేను, తర్వాత రాజ్ కుమార్ గారు వచ్చేసి ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించినటువంటి విద్యార్థులు. దీనికి ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా మంచి సహకారంతో కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని జయవంతం చేయడం జరిగింది. మా తరఫున విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు 95-96 ఎస్ఎస్సి బ్యాచ్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనము మత్స్యపూర్ గ్రామంలో చదువుకున్నటువంటి విద్యార్థులము ఇక్కడ నిర్వహించుకున్నాము. సుమారు 4 గ్రామాల నుంచి సంబంధించిన విద్యార్థులము ఒక 60 నుంచి 70 మందితో విత్ ఫ్యామిలీ మా పిల్లలతో సహా ఈరోజు నిర్వహించుకున్నాము. 29 సంవత్సరాల తర్వాత ఈరోజు మేమందరం ఫ్రెండ్స్ కలుసుకున్నామంటే ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తపరిచారు. మేము కలుసుకుంటామా లేదనే భ్రమలో నుండి మేము ఇప్పటి వరకు కూడా ఏ బ్యాచ్ కూడా ఆఫ్టర్ 30 సంవత్సరాల తర్వాత ఎవరు కలవలేదు. అయినా దీనికి ఒక 4-5 రోజుల్లో కూడా ప్లానింగ్ చేసుకొని ఈ మాతో పాటు చదివినటువంటి ఏదైతే మా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఉన్నత శిఖరాల్లో ఈరోజు చాలామంది ఉన్నారు. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కానీ, పొలిటిషియన్లో కానీ చాలామంది ఉన్నారు. దీంతోపాటు వచ్చినటువంటి మా విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఏదైతే మాతోటి సార్లు ఉన్నారో వాళ్ళకు కూడా మేము కృతజ్ఞత తెలిపినాము.